సో ది మోస్ట్ అన్ఫార్చునేట్ ఫర్ మీ టు టెల్ దిస్ ఆన్ టెలివిజన్, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఎందుకు అంటే చాలామంది అబ్బాయిలు అక్కడ ఈ ఏదైతే ప్రాస్టిట్యూషన్ అనేది కొంచెం లీగల్గా ఉన్న కంట్రీస్లో వెన్ దే ఆర్ గెటింగ్ అలాంగ్ విత్ దోస్ ఫీమేల్స్, దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ లాట్ ఆఫ్ సెక్షువల్ డిసీజెస్. ఆ డిసీజెస్ మళ్ళీ వీళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ వైఫ్స్కి అంటిస్తాం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వైఫ్స్ కూడా ఎస్టీడీకి బలవుతున్నారు. సో స్లోగా అట్లాంటి పరిస్థితులలో అమ్మాయిలు డివోర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, లేక దూరంగా ఉండాల్సి వస్తుంది. లైక్ ఎప్పుడైతే వీళ్ళు దూరంగా ఉంటున్నారో వీళ్ళు మళ్ళీ ఫిజికల్ యాక్సెప్టెన్స్కి ఫోర్స్ చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ డివోర్స్. ఓకే, ఇక అక్కడ మీకు ఎంత విచిత్రం అంటే నాగరాజ్ గారు, మానసికంగా ఏ సపోర్టు అక్కడ అమ్మాయికి దొరకదు. తల్లి తండ్రి ఇక్కడ ఉంటారు, అక్కడి నుంచి ఫోన్ చేసి తల్లికి తండ్రికి అక్కడ జరిగినట్టు చెప్తే ఆ తల్లి తండ్రి ఇక్కడికి వచ్చి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఏ అర్ధరాత్రో అయితే ఎర్లీ అవర్స్లోనో ఫోన్ చేసి గంటల తరబడి మాకు చెప్తే మేము పాయింట్స్ మళ్ళీ రాసుకొని లీగల్ రెమెడీ ఎలా అన్నది మేము మా వైపు నుంచి కేస్ టు కేస్ మళ్ళీ రీసెర్చ్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే అక్కడ డైవర్స్ ఇక్కడ వ్యాలిడిటీ అవుతుందా అంటే ఎస్, అక్కడ డైవర్స్ కూడా ఇక్కడ వ్యాలిడిటీ అవుతుంది.